ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా కుదేలయ్యడానికి ముఖ్య కారణము ఫ్రీ స్కీమ్సే అని అంటారు సార్. ఫ్రీ స్కీమ్ ఒకటే, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ స్కీమ్స్ ఒకటే కాదు, ఇప్పుడు అప్పులు కూడా, ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి అప్పులు చేస్తున్నారు. అదొక్కటే కాదు సార్. ఇప్పుడు మనము అంటే కొన్ని నేను అవుట్ ఆఫ్ దీంట్లో మాట్లాడాల్సి వస్తుంది. ఈవెన్ అంటే నేను చెప్తున్నా కదా, ఈ 4ని గవర్నమెంట్ వ్యవస్థలు నడిపేదానికి మనకు సాలరీస్ అయితేమి, వ్యవస్థలు నడిపేదానికి సాలరీస్, పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్స్, ఈఎంఐస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఈ 4 సరిపోవట్లేదు. ఇంకా డెవలప్మెంటల్ వర్క్కి ఎక్కడుంది డబ్బులు? దీనిలో ఏది మనము దీనివల్లే దెబ్బతింటుంది అని ఒకదాన్నే మనం అనలేం. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రజల బాధ్యత ఏం సార్? ప్రజల బాధ్యత ఏం లేదు. ప్రజలు ఏమంటే రాష్ట్ర ఆదాయాలు తగ్గించుకోవాలా, శాలరీలు తగ్గించుకోవాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించుకోవాలా, మనము అప్పులు తగ్గించుకోవాలా. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతే 10 ఏళ్ళ తర్వాత మనకు రాష్ట్ర ఆదాయం పెరిగితే, ఇవన్నీ స్థిరంగా ఉంటే, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, పెన్షన్స్ కానీ, మన శాలరీస్ కానీ, గవర్నమెంట్ వ్యవస్థలు నడిపేదానికి అయ్యే ఖర్చులు కానీ, అప్పులు మనం కట్టే ఈఎంఐలు కానీ స్టాటిక్గా ఉండి మన ఆదాయం పెరిగితే ఇయర్ బై ఇయర్, ఇప్పుడు నేను అంటున్నా కదా, ఇవన్నీ కలిపి 8% పెరుగుతున్నాయంటే ఇయర్ బై ఇయర్. రాష్ట్ర ఆదాయం 3% పెరుగుతుంది. ఓకే, చెప్పుకుంటున్నారు 7% పెరుగుతుంది అని చెప్పి. వాస్తవంలో ఇన్ఫ్లేషన్ అవన్నీ తీసుకుంటే 3 నుంచి 3.5% ఉంది. కానీ ఇవి మాత్రము 78% గ్యారంటీ. ఇది అంతకంటే మించి కూడా మనం డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకా 10-12 కూడా కావచ్చు ఇయర్లీ ఎక్స్పెండిచర్. ఇట్లా ఉన్నప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ నీ గ్యాప్ పెరుగుతూ పోతుంది. ఎవ్రీ ఇయర్ 10,000-15,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ పడుతూనే ఉంటుంది. సో రాష్ట్ర పరిస్థితి ఎవ్రీ ఇయర్ పెరగడం వల్ల మనకు రాష్ట్ర ఆదాయము ఓని మనం పెరిగే పరిస్థితి లేదు. ఖర్చులు పెరుగుతూ పోతాయి. మనము దానికి తగ్గట్టుగా ఈ మనము శాలరీస్ పెంచి వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క పర్సంటేజ్ పెంచినామంటే 20% కూడా కావచ్చు. ఇది ఇప్పుడున్న ప్రొజెక్షన్స్ని ఇట్లే పెడితే కూడా మనం 10 ఏళ్లకు రాష్ట్రము బ్యాలెన్స్ కాదు. దీనికి తగ్గట్టుగా మన వాళ్ళు గమ్మునుండరు. ప్రతి వాళ్ళు అడుగుతారు, నా వెల్ఫేర్ స్కీమ్స్ మాకు పెంచాలి, 4,000 పెన్షన్ ఇస్తున్నారు, 5,000 పెంచాలా, ఎంప్లాయీస్ మాకు శాలరీలు ఆవరేజ్ 40,000 ఇస్తున్నారు, 60,000 పెంచాలంటారు. ఇంకోరు మనం చేసే డెవలప్మెంటల్ కార్యక్రమాలు మా ఊర్లో డెవలప్మెంట్ జరగలేదు, మేము అడుగుతాం పొలిటీషియన్స్ అందరము, మా ఊర్లో డెవలప్మెంట్ జరగలేదు, మీరు అప్పులు చేసి ఇస్తారో ఏంటి అని చెప్పాడు. ఆయనకి అప్పులు చేస్తారు. ఇట్లా అన్ని రంగాలు కలిపి పెన్షన్స్కి, శాలరీస్కి, డెవలప్మెంట్స్కి ఫైన్, అది ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఉచిత పథకాలు మాత్రం ఖచ్చితంగా కానే కావాలనే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? కన్విన్సింగ్గా మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు? పథకాలు ఇంత పర్సంటేజ్ అని మనము స్టాప్ చేయాలి సార్. ఆదాయం వాళ్ళకున్న ఆదాయం దాన్ని బట్టి ఆదాయం మన రాష్ట్ర ఆదాయానికి ఇంత పర్సంటేజ్ని స్టాప్ చేయాలి. ఇంకోటి నేను ఈ స్కీమ్ తర్వాత మాట్లాడతాను. ఒకటి దాన్ని మళ్ళీ చెప్తాను మీకు, దాని ఎఫెక్ట్ ఎంత అనేది. దీన్ని మాట్లాడకూడదు, మేము ప్రైవేట్లో మాట్లాడితే ఆఫ్లైన్ చెప్తాను నేను. అవుట్ ఆఫ్ దానివల్ల కూడా నీకు రాష్ట్ర ఆదాయానికి చాలా పెద్ద భారం పడుతుంది. ఓకే, ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ రాష్ట్ర ఆదాయము ఈవెన్ మనకంటే ఘోరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకా బ్యాడ్గా ఉంది. ఈరోజు 2,20,000 కోట్లు 220 lakh crores ఉంది అప్పాడ. అసలు ఆల్మోస్ట్ నీకు ఎక్కువ ఇంటర్నల్లే, విదేశీది ఆల్మోస్ట్ 40 ఉంటుంది, ఎక్కువ 80% పైన ఇండియన్నే. దాంట్లో అంటే నీకు జీడిపికి ఆల్మోస్ట్ 80% వస్తుంది. మనమన్నా జీడిపిలో ఏదో 50-60%లో ఉంది ఆంధ్ర. వాళ్ళు ఈ జీడీకి ఈక్వల్గా దగ్గరగా ఉంది, 80%లో ఉన్నారు. బట్ జీడిపి అయితే ఎవ్రీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. అవి కూడా కొంచెము మన రియాలిటీ, కొంచెము స్పెక్యులేషన్ కొంచెం దాంట్లో. జీడిపిని మనం అప్పులు తెచ్చుకోవాలని ఇంకో దానికోసం అని చెప్పి జీడిపిని పెంచడం.
9 లక్షల కోట్లు ఉన్నది 4 ఏళ్ల క్రితం ఇప్పుడు 16 లక్షల కోట్లు చేశారు. ఏమన్నా నమ్మచ్చా అది? ఓకే. ఇవాళ పెంచితే ఈ 3 ఏళ్లలో కలిపి 25% పెరిగిండొచ్చు అని అనుకుంటే కూడా 1200 లక్షలు 13 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు అని చెప్పుకుంటే అదంతా స్పెక్యులేషన్. మీ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు తర్వాత ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి? సార్ ఎందుకు పర్సనల్ ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి మళ్ళీ బిజినెస్లో కూడా ఎంటర్ కావాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్? ప్రొఫెషన్ ఏళ్లలో మా హాస్పిటల్ బోర్డు కూడా కనపడదు ఆడ.